మరి బీఆర్ఎస్ కార్యసారని ఎంతవరకు అయితే చూస్తారో చూడాలి. ఇక నేడు 3 జిల్లాల్లో పర్యటించిందంట. నీటి ఎద్దడితో ఎండుతున్న పొలాలను పరిశీలించేందుకు బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్ సిద్ధమయ్యారంట. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో ఈయన పర్యటిస్తారంట. రేపు కేటీఆర్ పార్లమెంట్ మీటింగ్ అంట. నల్గొండలో రేపు మళ్ళీ కేటీఆర్ కూడా పార్లమెంట్ మీటింగ్ అయితే చేస్తారంట. ఆ తర్వాత మళ్ళా ఫామ్ హౌస్కి వెళ్తారంట. అవంతా చేసిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రజల్లో వస్తున్న తొలి కార్యక్రమం ఇదే. ఇదే ఎన్నికల ఓటమి తర్వాత ఫిబ్రవరిలో నల్గొండ సభకు, మార్చిలో కరీంనగర్ సభకు అటెండ్ ఆయన నేరుగా సభకు హాజరు వెళ్ళిపోవడం తప్ప ప్రజెంట్ వెళ్ళలేదంట. ఈసారి మాత్రం కలుస్తాడంట. అయితే మరి ఏం చెప్తాడు? వానలు పడ్డలేమంటారా? లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కబ్జా చేసిండ్రని చెప్తారా ఈ నీళ్ళను? లేకపోతే కాంగ్రెస్ వాళ్ళంతా ఎమ్మెల్యేలు 64 మంది ఎమ్మెల్యేలు మొత్తం తాగేసిండ్రని చెప్తారా? ఏం చెప్తారో చూడాలి. ఎందుకంటే వాస్తవం కరువు అయితే ఉన్నటువంటి వాస్తవం. మరి వానాకాలం కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చిందా? మరి ఏం చెప్తారు? అంటే వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అయితే ఇంకా ట్రాప్ లోన్ రుణమాఫీ చేయించాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైతు బంధు కూడా ఇంకా రావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అట్లాంటి వాటి మీద వేస్తారా? నిన్న మొన్న అకాల వర్షాలు వచ్చిండే మరి ఎండిన పంటలకి కరువు భత్యం ఏమైనా డిమాండ్ చేస్తారా? ఇవైతే చూడాలి. ఎనీవే ప్రజల దగ్గరికి వస్తున్నాడు అన్నటువంటిది అయితే ఆనందించేటువంటి ముచ్చట. మరి పార్లమెంట్ ఎన్నికల స్ట్రాటజీ కాకుండా తెలంగాణ ప్రజల వాయిస్ వినిపించడానికి కేసీఆర్ వస్తే సార్ మాత్రం వెరీ హ్యాపీ. ఇక